చెప్పిన వెంటనే 2 రోజుల్లో కలెక్టర్ చుట్టూ తిరిగి ఆయనను కూడా వదిలిపెట్టే ఈ భూమి వచ్చేవారు ఆ భూమి ఏర్పాటు కృషి చేసిండ్రు. భూమి ఏర్పాటు కాగానే ఇది భూమి ఏర్పాటైంది సార్, ఇది ఇండస్ట్రియల్ పార్క్ గా ఏర్పాటు చేసే ప్రయత్నం చేయాలని మా సోదరులు సత్యనారాయణరావు గారు, నేను ఎండి గారిని పిలిచి, మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని పిలిచి, ఇది భూపాలపల్లి జిల్లా కేంద్రం, మానుమూల ప్రాంతం, అటవీ ప్రాంతం, ఇక్కడ చదువుకున్న వారు చాలా మంది ఉంటారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను చేయాలని ఎమ్మెల్యే గారి సంకల్పన. దీంట్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది. మారుమూల ప్రాంతంలో ఇంతకుముందు మా సోదరిమని చెప్పినట్టు గ్రామీణ ప్రాంతంలో కూడా పరిశ్రమలు ఏర్పాటు చేయాలి. ఈ ప్రాంతానికి సంబంధించిన యువతకు ఉపాధి కల్పించాలి. ఆ ఆలోచన ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో మరి ఈరోజు భూమి కేటాయింపుతో పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారి మరి ఆలోచన మేరకు పరిశ్రమలకు భూమి ఇస్తామని ముందుకు వచ్చి ఈరోజు మేము మా పరిశ్రమలకు సంబంధించి ఇక్కడ రోడ్లు వేయడానికి, అదేవిధంగా ఇక్కడ డ్రైనేజ్ కట్టడానికి, ఇక్కడ సీవరేజ్ లైన్లు ఏర్పాటు చేయడానికి, కరెంటు వేయడానికి, కరెంటు లైన్లు ఏర్పాటు చేయడానికి, కాంపౌండ్ వాల్ క్రియేట్ చేయడానికి, దాంతో పాటు 200 పరిశ్రమలను ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయాలని ఈరోజు ఆలోచన చేసినాం. మేము చెప్తా ఉన్నాం, పూర్తి స్థాయిలో ఈరోజు ప్రణాళిక సిద్ధం చేసుకొని రాబోయే 2 నెలల కాల హేమల నేను కానీ మీ సత్యనారాయణరావు గారు కానీ మొట్టమొదటి పరిశ్రమకు శంకుస్థాపన కార్యక్రమానికి ఈ ప్రాంతానికి వస్తాం. దిగ్విజయంగా ఈ పరిశ్రమ ప్రాంతాన్ని గొప్ప పారిశ్రామిక ప్రాంతంగా గుర్తించే కార్యక్రమం చేస్తాం. అదే విధమైన కార్యాచరణ తీసుకొని ముందుకు పోతామని మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాం. ఐటీ రంగానికి సంబంధించి కూడా మా సోదరులు అడుగుతా ఉంటారు, ఇక్కడ ఇంజనీర్లు ఉన్నారు, చాలా మంది కూడా ఐటీ రంగానికి సంబంధించి హైదరాబాద్ పోవాలంటే ఇబ్బంది పడతా ఉన్నారు. ఇక్కడే ఏర్పాటు చేస్తే బాగుంటుందని వాళ్ళు చెప్తా ఉన్నారు. మేము మా అధికారులకు సూచించాం. మరి ఒకసారి సర్వే చేసి దాంట్లో భాగంగానే కొంతమంది సాఫ్ట్వేర్ కంపెనీకి సంబంధించిన మరి అధినేతలను పిలిచి ఇక్కడ ఏర్పాటు చేయాలని కోరుతామతి త్వరలో దానికి కూడా ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తామని మా శాసనసభ్యులకు ఈ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మనవి చేస్తా ఉన్నా.